డాడీ గురించి చెప్పాలంటే హీఈస్ అ వెరీ వెరీ లవింగ్ ఫాదర్ అండి. మరి చిన్నప్పుడు మేము మమ్మీ వంటలు చేస్తూ ఉంది 10 మందికి, డాడీ గిన్నెలు పట్టుకొని ఇంత పెద్ద డేక్షాలు పట్టుకొని మా అందరికీ నోట్లో అన్నాలు పెట్టేవారు. అలాగే మమ్మల్ని స్కూల్కి పంపించారు. 3 o'clockకి చెకింగ్కి వెళ్ళేవారు. హీస్ టు గో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చెకింగ్కి వెళ్ళేవారు. తర్వాత వచ్చేసి కొద్ది నిమిషాలు కూడా పడుకోకుండా మేము వెళ్ళే వరకు మాకు భోజనాలు పెట్టేవారు. ఐ స్టిల్ రిమెంబర్ దాట్. కొన్నిసార్లు మా దేవరాజ్ గారిని చెప్తా ఉంటాను, ఎప్పుడైనా నువ్వు పెట్టావా మా డాడీ లాగా అని చెప్తా ఉంటాను. సో 128 కీర్తన ఒక చక్కని మాట, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈ యొక్క వాక్యము డాడీకే చెందుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి చక్కని అందమైన భార్య, అందంతో పాటు ఆత్మీయ అందం, ఆమెన్, ఇన్సైడ్ అవుట్ సైడ్ అందం, హల్లెలూయా. సో చక్కగా చూసినప్పుడు ఎవ్వరు చూసినా కూడా ఎంత పరిశుద్ధరాలు, ఎంత షీఈ్ లైక్ ఎన్ ఏంజల్. అంతే కదా, అంత చక్కని భార్యకి ఎంతమంది సంతానం అండి? మరి 128 కీర్తన ప్రకారము మరి ఒలీవ మొక్కల వలె దేవుడు 7 సంతానం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదండి. మరి అటువంటిది వారు మరి పెంచడము, మమ్మల్ందరి భక్తి రూపంలో పెంచడము. నిజం చెప్పాలంటే ఎటువంటి ఆస్తులు లేవు, నాకైతే చిన్న గోల్డ్ ఇయర్ రింగ్ కూడా లేదు, మమ్మీ డాడీ వాళ్ళు పెట్టింది. కానీ బట్ వన్ థింగ్ విచ్ ఐ రియలీ మోర్ దెన్ ఎవ్రీథింగ్, వారు భక్తి, ప్రార్థన, డిసిప్లిన్, చాలా స్ట్రిక్ట్గా పెంచారు డాడీ.